రాజమండ్రి పట్టణాభివృద్ధి సంస్థ రుడా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ రుడా కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ రుడా అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రుడా వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ ప్రజలందరూ తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకొని ప్రవర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర చరిత్ర, దేశభక్తి, నాయకుల త్యాగాలు వంటి అంశాలను సాధారణ ప్రజలకు, ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులకు తెలియజేయడం ద్వారా భవిష్యత్తులో దేశ అభివృద్ధికి వారు తమ వంతు కృషి చేయగలరని అన్నారు. కార్యక్రమంలో రుడా సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ప్లానింగ్ ఆఫీసర్లు ఎన్ శ్రీనివాస్, పి నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ప్రశాంత్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం గీతంతో ప్రారంభమైన ఈ వేడుక జాతిపితకు ఘన నివాళులు, విలువైన సందేశాలు అనంతరం జనగణమన గీతంతో ముగిసింది. మనకి స్వతంత్రం వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది, వారందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ, అదేవిధంగా మనకి అందిపుచ్చుకున్నటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా మన స్వతంత్రాన్ని వాడుకోవాలి, ఏ విధంగా మన దేశాన్ని పురోగతి చెందేలాగా మన వంతు కృషి ఏ విధంగా ఉండాలని ఒక్కసారి ఆలోచించుకునే సమయం ఈ స్వతంత్ర దినోత్సవం. పనిచేయడానికి నేర్చుకోవాలి. ఆ బాధ్యత అనేది ఒకరు చెప్తే స్వతహాగా నేర్చుకోవాలి, స్వతహాగానే ఉండాలి. అదేవిధంగా భారతదేశాన్ని గౌరవించడము, ఈ జాతీయ పథకాలను గౌరవించడము, పనిచేస్తూ మనం తీసుకుంటున్న శాలరీకి తగ్గట్టుగా బాధ్యత వహిస్తూ ఒకరు చెప్పడితే వచ్చేది కాదు, స్వతహాగా ఎవరంతా వాళ్ళు నేర్చుకొని వాళ్ళే సరైన టయానికి వస్తూ బాధ్యతగా పనిచేయాలి. అదేవిధంగా రెస్పాన్స్